ఇరివి మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకుని వెళ్ళాను. ఎవరైనా ఒక మాట అడుగుతారు కదా, అంతే కదా, అంత పెద్ద మనిషి, ఆయనే ప్రొడ్యూసర్, ఒక్క మాట ఎందుకు చేసావమ్మా అని ఎందుకైనా అడుగుతారు కదా, అస్సలు ఏం అడగలేదు. షార్ట్ రెడీ, లైట్ వేయండి. డాన్స్ మాస్టర్ వచ్చి జనక్ బాయిల్ వెజ్ డాన్స్ మాస్టర్, ఆయన పెద్ద డాన్స్ మాస్టర్, గోపికృష్ణ మాస్టర్ గారు. అది ఒక భయం ఉండింది. ఆయన వచ్చి నంబర్ 1 క్లాసికల్ మాస్టర్. ఆయన మనకి క్లాసికలే రాదు. పోయాను. ఫస్ట్ నాది, ఇంకొక అమ్మాయి కూడా ఉంది దాంట్లో. అమ్మాయి క్లాసికల్ డాన్సర్, ఒరిజినల్ క్లాసికల్ డాన్సర్. అమ్మాయిని అయ్యనే పెద్ద అయ్యనే సెలెక్ట్ చేశారంట. వెళ్ళి ఇద్దరు, నేను అనుకున్నాను చచ్చాంబ్రో, మనం కాదు ఫస్ట్ షాట్లోనే మమ్మల్ని పంపించేస్తారు అనుకున్నాను. ఈయన కరెక్ట్గా కెమెరా పక్కన అక్కడ కూర్చున్నారు, రామారావు గారు అక్కడ కూర్చున్నారు. ఫస్ట్ టేక్ వీళ్ళు చూడగానే నేను డబ్బక్కనే ఒక డైవింగ్ కొట్టాను. ఆయన గురించి విన్నాను, ఎందుకంటే మేము నాన్న కూడా డాన్సర్గా ఉండి హీరో అయినవాడు. ఆయన గురించి చాలా విని ఉన్నాను. మరి మెల్లగా చెప్పాను, మీరు డాన్స్ నయ్యి నాకు వచ్చే హిందీలో చెప్పాను. ఐ డోంట్ నో క్లాసికల్ డాన్స్ మాస్టర్, ఠీక్ హే మేము అడ్జస్ట్ కరు. ఫస్ట్ ఒక మూమెంట్ చేశారు, అది ఇప్పుడు నేను చేశాను, పక్కన ఆమె చేయలేదు. అవునా? దానికి రాలేదు. మళ్ళీ అమ్మని పంపించి ఇంకొక అమ్మని తీసుకొచ్చారు. నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది రామారావు గారిది అయితే. మళ్ళీ చేశాను. ఒక టేక్ చూసేసి మళ్ళీ ఆయన ముఖం చూస్తాను. మనకి కొంచెం ఈ వెస్టర్న్ది ఇది మిక్స్ అవుతుంది, కానీ పక్కా క్లాసికల్ కూడా ఇప్పుడు సినిమాటిక్ అంటే పక్కా క్లాసికల్ ఎవరు చేయట్లేదు. సినిమా ఇది కలిసే కదా చేశారు. ఆయన హ్యాపీ అయిపోయారు.